చైనా టర్కీలను నిద్రపోనీయకుండా ముచ్చెమటలు పట్టిస్తోంది భారత్. అది ఎలా అంటే, చైనా గత కొద్ది రోజులుగా బ్రహ్మోస్ మిజైల్ పై విషం గక్కుతోంది తన సంస్థల ద్వారా. ఒక మెట్టెక్కి ఏం మాట్లాడుతుందనంటే, ఈ క్షిపణట ప్రపంచ భద్రతకు పెనుముప్పంట. ఎందుకయ్యా క్షిపణి మీద అంత అక్కసు, ఎందుకయ్యా దాన్ని చూసి ఎందుకంత తొందరపాటు, ఎందుకంత భయం, ఎందుకంత అలజడి అంటే, బ్రహ్మోస్ అనేది అత్యంత వేగవంతమైనటు సూపర్ సోనిక్ మిజైల్. ఇది చాలా ప్రాంతాలలో చైనాలో ఈజీగా కొట్టేయగలదు, వాళ్ళకి అంత చిక్కకుండా. ఇది ఒక్కటే కాదు, వాళ్ళ పుండు మీద కారం జల్లినట్టుగా భారత్ ఇప్పటికే ఫిలిప్పీన్స్ కి విక్రయించేసింది. వియత్నాం మరియు ఇండోనేషియాతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. ఈ దేశాలన్నీ కూడా చైనా చుట్టూ ఉన్నటువంటి దేశాలు, వాటితో చైనాకు విభేదాలు ఉన్నటువంటి దేశాలు. ఇప్పుడు అసలు కారణం అది. ఇవి ఒకవేళ వారితో ఏ విభేదం పట్టుకున్నా ఇవి ప్రయోగిస్తాయి వారి దగ్గర అంటే, ఎందుకంటే ఇది అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి మిజైల్స్ కాబట్టి భయపడుతోంది అది. అందుకే రోజు అక్కసు కక్కుతోంది, భయపడి చేస్తోంది. ఇక టర్కీ విషయానికి వెళ్దాం. టర్కీ భారత్ కి వ్యతిరేకంగా, పాక్ కి మద్దతుగా అనేక అంతర్జాతీయ వేదికలపై విషయం గక్కింది. దాన్ని వెంటనే భారత్ అప్పటికప్పుడు తిప్పికొట్టింది అనుకోండి, ఇక వాళ్ళు ఒక మెట్టు పైకెక్కి భారత్ మీద వ్యతిరేకత చూపెట్టడానికి ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ కి మద్దతుగా నిలబడింది, కొన్ని డ్రోన్లుగా ఇచ్చినట్టుగా జరిగింది టర్కీ పాక్ కి. ఇక భారత్ ఊకుంటుందా? మీకు ఇట్లా కాదు, బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో టర్కీకి బద్ధ శత్రువులు పక్కన ఉన్నటువంటి గ్రీస్, ఆర్మేనియా, సైప్రస్ తోటి రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్పటికి ఆర్మేనియాకైతే మన ఆయుధాలన్నీ వెళ్ళిపోయాయి. ఇక వాళ్ళ కళ్ళు తెరిస్తే మన ఆయుధాలు చుట్టుపక్కల కనపడుతూ ఉంటాయి. వాళ్ళకి ఎప్పుడు అటాక్ చేయాలన్నా సరే తిరిగి వెంటనే అటాక్ చేస్తాయి. టర్కీలో ఉన్న మీడియా సంస్థలు అయితే గగ్గోలు పెడుతున్నాయి భారత్ పైన. టర్కీకి అసలు ఇప్పుడున్న పరిస్థితులలో ఆర్థికంగా రోజు రోజుకి దీనావస్థితికి వెళ్ళిపోతున్న పరిస్థితి టర్కీది. ఇప్పుడున్న పరిస్థితిలో భారత్ ఇవాళ శత్రువులకు సహాయం చేస్తుండడంతో కక్కలేక మింగలేక ఏడవలేక చేస్తోంది టర్కీ. ఇప్పుడు భారత్ దౌత్య నీతి చాలా కొత్తగా మారింది. ఏంటిదంటే, మా శత్రువుకు నువ్వు సహాయం చేస్తే మేము చూస్తూ ఊరుకోము, మేము మీ శత్రువులకు సహాయం చేయడమే కాదు, మీ శత్రువులను అత్యంత బలవంతులుగా మారుస్తాము అన్న దౌత్య నీతితో ఇప్పుడు ముందుకెళ్తూ ఉంది. భారత్ ఇప్పుడు ఆయుధాలు దిగుమతి చేసుకోవడమే కాదు, అవసరమని ఇతర దేశాలకు మన భారత్లో తయారైనటువంటి ఎన్నో ఆయుధాలు ఇప్పుడు ఎగుమతి చేస్తోంది, ఆర్థికంగా బలపడుతోంది, రక్షణ రంగంలో అత్యంత టాప్ పొజిషన్లోకి ప్రపంచంలోనే వెళ్తోంది. త్వరలోనే, ఎంతో సమయం పట్టకపోవచ్చు, భారత్ నెంబర్ 1 గా మారడం ఖాయం.